సుబ్రహ్మణ్య స్వామి దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలను కోర్టులకు ఈడ్చి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం ఆయన హాబీ. ఇతర నేతల్లా ఆరోపణలతోనే సరిపెట్టకుండా ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. న్యాయ పోరాటం చేయటంతో పాటు జైలు శిక్ష పడేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తారు సుబ్రహ్మణ్య స్వామి. గతంలో జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న స్వామి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా పేరు పొందిన ఆయన కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. జయ ఆస్తుల కేసు విషయంలో 20 ఏళ్లు అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు శశికళకు సుప్రీం 4 ఏళ్ల జైలు శిక్ష పడే వరకు విశ్రమించలేదు సుబ్రహ్మణ్య స్వామి. నేషనల్ హెరాల్డ్ కేసుతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. 2G స్పెక్ట్రమ్ వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది స్వామినే. చాలా మంది నేతల అవినీతిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరిలో కొందరు పదవులకు రాజీనామా కూడా చేయగా కొందరు జైళ్లకు వెళ్లారు. సుబ్రహ్మణ్య స్వామి లీగల్ ఫైట్ తో తమిళనాడు నుంచి జైలుకెళ్లిన రాజకీయ నేతల సంఖ్య 4కు చేరింది. ప్రస్తుత ఆస్తుల కేసులోనే అప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్న జయలలితతో పాటు శశికళ కూడా జైలుకు వెళ్లారు. స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే నేతలు రాజా, కనిమొళి ఊచలు లెక్కపెట్టారు. తాజాగా మరోసారి శశికళ జైలు శిక్ష అనుభవించబోతున్నారు. జూన్ 14న సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుతో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు మొదలైంది. 1991లో సీఎం అయ్యాక ఆదాయానికి మించి 66 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1989-90లో ఆమె తనకు సంపద ఏమీ లేదని ప్రకటించారని, 1990-91 నాటికి 1.89 కోట్లకు పెంచేశారని తెలిపారు. ఇక 1992-93లో 5.82 కోట్లు, 1993-94 నాటికి 91.33 కోట్లు, 1993-94లో 38.21 కోట్లను ప్రకటించారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఆమె నెలకు రూపాయి వేతనాన్ని మాత్రమే తీసుకున్నారని వివరించారు. దీంతో జయలలితతో పాటు ఆమె దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, ఇళవరసిలపై కేసులు నమోదయ్యాయి. అలాగే దేశ చరిత్రలోనే 2G స్పెక్ట్రమ్ అతిపెద్ద కుంభకోణంగా ప్రచారంలో ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న రాజా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అర్హతలు లేని కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయించారని, దీంతో భారీ కుంభకోణం జరిగిందనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ ఒప్పందంలో జరిగిన లోటుపాట్లను విచారణ సంస్థల కంటే ముందే సుబ్రహ్మణ్య స్వామి గుర్తించారు. ఆధారాలతో సహా ప్రధానమంత్రి కార్యాలయానికి పలుమార్లు ఫిర్యాదు చేయగా స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. స్వామి సమర్పించిన ఆధారాలతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఆరోపణలు రుజువు కావడంతో రాజా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అరెస్ట్ కూడా అయ్యారు. దాదాపు 1.5 ఏళ్ల పాటు ఆయన జైల్లోనే గడిపారు. ఇక ఇదే కుంభకోణంలో డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె ఎంపీ కనిమొళి కూడా నిందితురాలిగా ఉన్నారు. ఆ కుంభకోణంతో కనిమొళి భారీగా లబ్ధి పొందారని స్వామి ఆరోపించారు. అవినీతి, మోసం, ఫోర్జరీ సెక్షన్స్ కింద ఆమెపై 4 కేసులు నమోదయ్యాయి. చివరకు ఆమె కూడా 188 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆ కేసు విచారణ కూడా ఇంకా కొనసాగుతోంది. అయితే శశికళపై పోరాడుతూనే సీఎం విషయంలో ఆమెకు సపోర్ట్ చేస్తూ వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి. అధికార పార్టీ నుంచి ఎంపీగా ఉన్నా కూడా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ను విమర్శిస్తూ వచ్చారు. ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. ఓ దశలో గవర్నర్ తీరుపై
32 ఆర్టికల్ ప్రకారం కోర్టులో పిటిషన్ కూడా వేస్తామన్నారు.